హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను KTM RC 390 వెహికల్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ చైన్ చూడొచ్చు, ఓపెన్ చైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది 390 కంప్లీట్ స్పోర్టివ్ లుక్తో వస్తున్నటువంటి వెహికల్ అనమాట. ఒకవేళ మీరు చైన్ లూబ్ కనుక చేయాలి అంటే ఇక్కడ మీకు రోలింగ్ పిస్టన్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మీరైతే చైన్ అయితే లూబ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఏదైతే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తుందో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 153 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొంచెం పెంచుంటే బాగుంటుంది, కాకపోతే ఇది మనకి కంప్లీట్ స్పోర్ట్ సెగ్మెంట్ కాబట్టి సో ఇంతకు మించి అయితే మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. ఇకపోతే టైర్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 150/60 టైర్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి 17 ఇంచెస్ వీల్ అనమాట. గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఇది మనకి కార్నరింగ్ ABSతో వస్తుంది. సో టైర్స్ కూడా చూడొచ్చు, మీకు కొంచెం స్మూతీ టైర్స్ అయితే ఉంటాయి. సో కార్నరింగ్ ABSతో వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు ఇప్పుడు చూసిన వచ్చేసి సస్పెన్షన్ WP అపెక్స్ మోనోషాక్ 10 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. సో సస్పెన్షన్ కూడా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ ఒక నోటీస్ చేయాల్సి ఉంటుంది, అది సీట్ అనమాట. ఇది మనకి స్ప్లిట్ సీట్తో వస్తుంది, స్టెప్ అప్ సీటు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్ కంటే కూడా పిలియన్ సీట్ అయితే మీకు చాలా హైట్లో కనిపిస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేసే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైడర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ పిలియన్ కూర్చున్న వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ దీంట్లో లేడీస్ కూర్చోవాలంటే అసలు అసాధ్యం అనమాట. ఒకవేళ మీరు ఎంగేజ్ గర్ల్స్ ఎవరైనా కూర్చోవాలంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు, సో ఓకే, అది కూడా కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSతో ఇదైతే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో చూసుకుందాం ఇకపోతే మనము. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి టైర్ ఉందో 110/70 టైర్ అయితే ఇచ్చారు. ఇది మనకి 17 ఇంచెస్ వీల్ అనమాట. అయితే మీకు వెహికల్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్తో ఇది మనకి రావడం జరుగుతుంది. దానివల్ల మనకి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక జాయ్ స్టిక్ టైప్లో బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్ అండ్ డౌన్కి సంబంధించి సైడ్కి సంబంధించినటువంటి బటన్స్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇవి KTM యూనిక్ కీస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇవి KTM కీస్ అనమాట. ఈ కీ చూడగానే అర్థమవుతుంది ఇది వెహికల్ వచ్చేసి KTMకి సంబంధించినటువంటి వెహికల్ అని. అండ్ ఇది E20కి కూడా అప్గ్రేడ్ అయితే అయిందనమాట. సో రీసెంట్ వెహికల్ కాబట్టి సో E20కి కూడా ఇదైతే మనకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 2 వేరియంట్స్ వచ్చేసి మనకి GP ఎడిషన్ ఒకటి, అలాగే స్టాండర్డ్ వర్షన్ ఒకటి. అండ్ దీంట్లో వచ్చేసి GP ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే 3,16,000 వచ్చేసి మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంటుంది. స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి మనకి 3,18,000 వరకు మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే విండ్ స్క్రీన్ ఉందో, సో ఈ విండ్ స్క్రీన్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఫ్రంట్ లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్తో ఇదైతే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో లైటింగ్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తం కూడా మనకి LED లైటింగ్ సెటప్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో మీకు లైటింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే అసలు మీరు నోటీస్ చేయరు. సో మీకు ప్రాబ్లం వల్ల కూర్చునేటప్పుడు మాత్రమే, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవాలంటే మాత్రం మీకు ఇది ఖచ్చితంగా అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఎవరైతే కొంచెం ఫ్యామిలీకైనా కొంచెమైనా సరే ఫ్యామిలీకి యూజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళు కంప్లీట్ దీన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా సో దీన్ని అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇది మనకి కంప్లీట్ స్పోర్ట్స్తోనే ఇది వస్తుంది. మీకు KTM ఫీల్ కావాలి, రైడ్ ఫీల్ కావాలి అని అనుకుంటే మాత్రమే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. అండ్ మీకు ఇక్కడ సస్పెన్షన్ కూడా చూడొచ్చు. సస్పెన్షన్ వచ్చేసి మనకి 43 mm డయామీటర్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా USD ఫోక్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ అయితే మాత్రం ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం మీకు సూపర్గా ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ కానివ్వండి, అలాగే హార్న్కి సంబంధించినటువంటి స్విచెస్ కానీ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కీస్ ఏవైతే ఉన్నాయో సో ఇది మాత్రం అసలు చేంజ్ చేయలేదు. ఇవి కొంచెం క్వాలిటీ అయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే తగ్గిందని నాకు అనిపించింది. ఈ 43 mm డయామీటర్ సస్పెన్షన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్రంట్ సస్పెన్షన్ అనమాట. అపెక్స్ USD ఫోక్స్తో వస్తుంది. సో USD ఫోక్స్ అయితే మీకు తెలిసిందే కదా, మీకు బెటర్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి పవర్ బటన్, అలాగే ఇంజిన్ పిల్ స్విచ్ రెండు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఏదైతే మనకి కన్సోల్ ఉంటుందో సో ఈ కన్సోల్ అయితే ప్రజెంట్ ఆఫ్లో ఉంది. అండ్ దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్పీడోమీటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎకనమీ, లో ఫ్యూయల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, అలాగే లో బ్యాటరీ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఏదైతే డిస్ప్లే చూస్తున్నారో సో డిస్ప్లే అయితే మీకు చాలా లార్జ్గానే ఉంటుందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క పవర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి ఒక పవర్ ప్యాకెడ్ వెహికల్ అయితే మనం చెప్పుకోవచ్చు. 43.5 PS పవర్ ఉంటుంది. అటు వచ్చేసి 9,000 RPM అయితే ఉంటుంది అనమాట. అండ్ టార్క్ వచ్చేసి మనకి 37 Nm టార్క్ ఉంది. అటు వచ్చేసి 7,000 RPM అయితే ఇది మనకి
ప్రొడ్యూస్ చేస్తుంది. ఇకపోతే మనం బ్యాక్ సైడ్ కనుక వచ్చేస్తే, సో ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ కనుక చూసుకుందాము. సో బ్యాక్ సైడ్ టైర్ ఏదైతే ఉంది ఇది మనకి 150/60 17 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్యాలిపర్ అయితే చూడవచ్చు. క్యాలిపర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో, సో ఎగ్జాస్ట్ అయితే మనకి పైకి ఉంటుంది. జనరల్గా కేటీఎం వెహికల్స్లో బేస్ ఉన్నటువంటి 200cc లోపు మనకి వెహికల్స్ అన్నీ కూడా కింద ఉంటాయి. అండ్ ఇదైతే మనకి ఎగ్జాస్ట్ అనేది కొంచెం పైన ఉంటుంది. అలాగే అడ్వెంచర్స్ వెహికల్స్లో కూడా మనకి పైకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు 390 రెడీ టు రేస్ అని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అంటే ఏదైతే మనకి ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో, అలాగే టెయిల్ లైట్ సెక్షన్ లైట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి టైల్ సెక్షన్ ఉందో పైన మనకి ప్లాస్టిక్ బాడీ కనిపిస్తుంది, కానీ లోపలైతే మనకి ఐరన్ బాడీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ ఫుల్ ఫేస్ ఆఫ్ శారీ గార్డ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీంట్లో మనకి ఒక 3 కలర్స్ అయితే ఓవరాల్గా అవైలబుల్ ఉన్నాయని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి పిలియన్కి సంబంధించినటువంటి ఫుట్ రెస్ట్ అనమాట. అండ్ రైడర్కి సంబంధించినటువంటి ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది. ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మీకు ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సెంటర్ స్టాండ్ అయితే రాదు. కేటీఎం వెహికల్స్లో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ విత్ అలర్ట్తో ఇది మనకి రావడం జరుగుతుంది. సైడ్ స్టాండ్ అలర్ట్తో సో మీరు పిస్టన్ యూజ్ చేస్తేనే దీన్ని లూప్ చేసుకోవడం లాంటివి అయితే చేయొచ్చు. సో మీరు సైడ్ స్టాండ్ కావాలనుకుంటే మాత్రం దీంట్లో అయితే బై డిఫాల్ట్ మనకి సైడ్ స్టాండ్ అనేది రాదనమాట. కాకపోతే ఏదైతే మనకి కెథలటిక్ కన్వర్టర్ ఉందో సో దానికి కింద మనకి ఏదైనా ప్లేట్ ఇచ్చుంటే బాగుండేది అనేది నాకు అనిపించింది. సో ఆ ప్లేట్ అయితే ఇక్కడ మిస్ అయింది. ఒకవేళ మనం ఏదన్నా సపోజ్ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఎక్కుతున్నాము, లేదా ఏదైనా సపోజ్ ఆఫ్ రోడ్కి వెళ్ళాము, ఆ టైంలో తగలడానికి అయితే మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఏదైతే దీని సస్పెన్షన్ కానివ్వండి, ఫ్రంట్ బ్యాక్ 2 సస్పెన్షన్, అండ్ దీని యొక్క బాడీ చాసిస్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో ఇది మనకి ఫుల్లీ మెటల్డ్ చాసిస్ ఫ్రేమ్ అయితే వస్తుంది. కాకపోతే మిగతా బాడీ అంతా కూడా మనకి ఒక్క ఎక్సెప్ట్ హాఫ్ ట్యాంక్ అనమాట. సో ట్యాంక్లో ఉన్నటువంటి హాఫ్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకి మెటల్ బాడీ వస్తుంది. మిగతా అంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వస్తుంది అనమాట. ఈవెన్ ఒకవేళ మనము వెహికల్ ఫాల్ అయినా సరే సో మనకి ఓన్లీ ఎక్స్టర్నల్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది, ఇంటర్నల్గా డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు. అండ్ నాకు నచ్చిన అంశాలంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క సీట్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సీసీ వచ్చేసి మనకి 373.27 సీసీ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 13.7 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా దీని వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 172 kgs అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 0 నుంచి 100 స్పీడ్ అందుకోవడానికి 6.50 సెకండ్స్ మాత్రమే పడుతుందన్నమాట. ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెటల్ బాడీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు 25 నుంచి ఒక 27 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అంతే, మీకు అంతకుమించి అయితే ఎక్కువ రాదు. ఒకవేళ మీరు హైవే ఎక్కితే హైవేలో మీకు 30 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ ఉంటుంది, అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్ ఉంటుంది, సూపర్ మోటో ఉంటుంది, రేస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుంది, కార్నరింగ్ ఏబిఎస్ ఉంటుంది. అండ్ మెయిన్లీ మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో ఉంటుంది, రైడింగ్ మోడ్స్ ఉంటాయి, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది గైస్ ఓవరాల్గా. అండ్ దీని ప్లసెస్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా దీని యొక్క సస్పెన్షన్, అలాగే దీని యొక్క పవరు, అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని అయితే దీని యొక్క స్పెషల్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ నచ్చిందంటే మాత్రం దీని యొక్క మెయిన్ సీట్ పర్పస్ అనమాట. కాకపోతే ఇది మనకి కంప్లీట్ ఆ డిజైనే కాబట్టి ఇంకా అంతకుమించి మనం అయితే ఏం చేయలేం. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్ ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.